ఇందిరమ్మ ప్రజాపాలనలో సంపద సృష్టించి ప్రజలకు పంచిపెడతామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిరుద్యోగ యువతకు అధికారంలోకి వచ్చిన వెంటనే 30,000 ఉద్యోగాలు ఇచ్చి మరికొన్ని ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించామని గుర్తు చేశారు. రాబోయే 5 ఏళ్లలో నిర్వహించే ఉద్యోగాల ప్రణాళికకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని చెప్పారు. ఆగిపోయిన తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు పునఃప్రారంభించి రైతులకు నీరందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ యువకులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాదు, గ్రూప్ 1 పరీక్షల్ని ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా ఈరోజు పరీక్షలు నిర్వహించి ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాం. ఇప్పటికే కేవలం 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలను అందించాం. మరో 35,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రాసెస్లో పరీక్షలు నిర్వహించి కొద్ది రోజుల్లోనే నియామక పత్రాలు అందించే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి, అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి, సింగరేణి కాలనీస్లో ఉద్యోగాలకు సంబంధించి, ఇతరత్ర శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు సంబంధించి సంవత్సరం మొత్తం ఏ తారీఖు నాడు ఏ పరీక్ష జరుగుతుందో, ఏ తారీఖు నాడు ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టంగా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో స్పష్టంగా జాబ్ క్యాలెండర్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం ప్రకటించాం. ఇది యువత కోసం చేసిన కార్యక్రమం. ఒక ప్రాంతంలో అయితే బూషిమెట్ గ్రామంలో అనుకుంటాను, 2 తల్లులు చేయి పట్టుకొని, అయ్యా మా భూములు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టాలు ఇచ్చారు మాకు, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ఉన్న పట్టాలు పోయినాయి, ధరణి పేరు మీద మా భూమి మీద హక్కు లేకుండా పోయింది. తిరిగి మీరు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రండి, తెచ్చి మళ్ళీ మీరు వచ్చి మా భూమికి సంబంధించిన పట్టాలు ఇచ్చి మా చేయి పట్టుకొని మా దగ్గరుండి మా భూమిలో తీసుకొని వెళ్ళి మాతో దగ్గరుండి మీరు అరక కట్టించి మా భూమి దున్నించాలని చెప్పి నా చేతిలో చేసి వాగ్దానం తీసుకున్నారు ఆ రోజు. నేను చెప్తా ఉన్నాను ఆ తల్లులకి, అందుకే మీకోసమే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చాం. వచ్చి మాట మర్చిపోం, తప్పనిసరిగా మీ భూములు మీకే ఇస్తాం, పట్టాలు ఇస్తాం. ఆ పట్టాల ద్వారా ఆ భూమిలోకి మిమ్మల్ని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి నడిపించి మీ భూమిని దున్నిస్తాం, పంట పండిస్తాం, ఆ పంటకు కావలసిన రుణాలు ఇస్తాం, నీటి వసతులు కూడా కల్పిస్తాం. ఇదే ఇందిరమ్మ రాజ్యం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్, తుమ్మిడిహట్టి దగ్గర మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకి నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి పాదయాత్ర సందర్భంగా అనేక మంది నా దృష్టికి తీసుకొచ్చారు. అందుకే తిరిగి మాటిస్తా ఉన్నాం. ఆ రోజు ఏ రకంగా అయితే ప్రాణహిత చేవళ్ల పేరు మీద తుమ్మిడిహట్టి దగ్గర మేము కార్యక్రమం ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారో ఆ ప్రాజెక్టుని తిరిగి పునఃప్రారంభం చేస్తాం. కేవలం 4-5 నెలల్లోనే దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెడతాం. ఆదిలాబాద్ జిల్లాకి నీళ్లు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం.